బంగారం ఎట్లయితే మనం అనుకునే జరుగుతాయట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గను A to Z. ముచ్చడం తెలుసుగా కేరళ పార్ట్స్ అయితే, ఈ పార్ట్స్ అయితే పార్ట్ 5 అయితే లాస్ట్ ఎండింగ్ వచ్చింది, ఆల్రెడీ రిలీజ్ అయింది, చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి ముచ్చట ఏంటంటే క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది వీడియో, ఎందుకంటే మొత్తం సన్నిధానంలో తీసిన వీడియో. అయ్యప్ప టెంపుల్, గోల్డెన్ టెంపుల్, మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. చెప్పాలన్నా మీరే, పండుగ పెట్టాలన్నా మీరే. మీరు నన్ను ఆదరించి నా వీడియోస్ వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో కేరళ పార్ట్స్ అయితే క్లోజ్ అయింది, చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే బంగారు మెట్లు చూపిస్తా, బంగారు మెట్లు చూపించడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం. నేను ఇవన్నీ హోటల్స్, రూములు చూసుకున్నట్లయితే సన్నిధానం మొత్తం క్లియర్గా మొత్తం చూపిస్తాను. గ్యాస్ మీరు చూసుకున్నట్లయితే ఇక మా సివిల్ దర్శనం అయితే ఇస్తున్నాడ చూడండి. స్వాములు చాలా మంది ఉన్నారు. సివిల్ దర్శనం కాశ్మీర్ అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. సామాన్లు అంతా రగా గాయస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే దర్శనం అయితే లైన్ అయితే కట్టినాం. లైన్ అయితే కట్టినాం చూడండి, క్లౌడ్ అయితే ఎక్కున్నాం. శబరిమల అయ్యప్ప భగవంతుడు దివ్య దర్శనం కోసం శబరిమలకి వచ్చి ఉన్న మరియు వస్తున్న అయ్యప్ప భక్తులు దొంగలు ఉన్నారు. అయ్యప్ప భక్తులు దయచేసి మీరు వస్తువులను జాగ్రత్త అమలు చూసుకోండి. చూసుకున్నట్లయితే మీరు సామాన్లు ఎట్లా వస్తున్నారు అలా బంగారం ఎట్లా మీకు అగ్నిగుండం మొక్కుంటే అనుకునే జరుగుతాయట. సాములో మీరు చూసుకున్నట్లయితే దర్శనానికి పోతే మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? స్వామి శరణం స్వాములు స్వామి ఇక్కడైతే కొంచెం పోలీసులు అయితే ఫోన్లు గుంజుకుంటారు. శరణం స్వాములు స్వామి రామచరం స్వాములు స్వామేశ్వరయ్యప్ప ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయ్యి. చూడండి ఇదే గోల్డెన్ టెంపుల్ అయ్యప్ప హరిహరపుత్త అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. మా స్వామి కూడా దర్శనం అయితే అయిపోయింది, మేము కూడా దర్శనం చేసుకున్నాం. ఇక పోతున్నాం మేమైతే ఇంటికి. లోపల అయితే ఫోన్లో అయితే గుంజుకుంటాం, అందుకే దొంగతనంగా అయితే మెల్ల తీస్తాను. మీకోసం ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. మళ్ళీ దర్శనానికి పోతున్నాం, సెకండ్ టైం దర్శనానికి అయితే పోతున్నాం మేము. చూడండి ఒకసారి ఫోన్ లోపల అయితే ఫోన్లు గుంజుకుంటాడు. ఇవరకు అయితే 4-5 ఫోన్లు అయితే గుంజుకుంటాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా ఫోన్ దగ్గరికి కూడా వచ్చాక మేము దాచిపెట్టినాం. ఇవాళ 2-3 ఫోన్లు అయితే వేరే గుంజుకున్నాడు. సో మీకోసం అయితే కొంచెం క్లియర్ గా తీయడానికి మళ్ళీ ట్రై చేస్తాం మాక్సిమం. మొక్కలు అయితే జిడ్డు అయినాయి. మార్నింగ్ 3:30కి అట్లా లైన్ కడితే మాకు ఇప్పుడు 10:30కి అయితే దర్శనం అయిపోయింది. మేము మళ్ళీ ఒక రౌండ్ ఎత్తున్నాం దర్శనం కోసం అయితే, మళ్ళీ పోతున్నాం దర్శనానికి. మీరు చూసుకున్నట్లయితే అట్లయినా
మాలికాపురం మంది మాలికాపురం. ఎప్పుడు కన్యాస్వామి రాకపోతే అప్పుడు వివాహం చేసుకుంటా అని అయ్యప్ప స్వామి మాటిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కన్యాస్వామి అత్తనే ఉన్నాడు. అయ్యప్పకు అది శనగప్ప గట్టిగా స్వామి శనగప్ప పుట్టిపాద కోసం వేటకు వెళ్ళినప్పుడు మైసీని మాత్రం ఇచ్చినప్పుడు ఆ స్వామికి మాటిస్తాడు. అప్పుడు మానవ జన్మ ఎప్పుడు వెళ్తే అప్పుడు నాకు ఏం కోరిక ఇస్తావు అంటే ఎప్పుడు కన్యాస్వామి రాకపోతే అప్పుడు నీకు పెళ్లి చేసుకున్నాను వరం ఇస్తాను స్వామి. కన్యాస్వామి వస్తూనే ఉన్నారు. ఆ వరం ఎప్పుడు ఎడతలేదు స్వామి శనగప్ప. సామాన్లు మీరు చూసుకున్నట్లయితే ఇక కొబ్బరికాయలు ఇరుముడు పెట్టేది ఇట్లా దొరలకుండా పోవాలి. ఇట్లా దొరలేసుకుంటా పోయి ఇట్లా దొరలేసుకుంటా పోయి లాస్ట్కి అయితే అక్కడ ఇచ్చి పెట్టాలి నార్మల్గా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే అరవన్న పాయసం డబ్బల దగ్గర ఎట్లా లైన్ ఉందో ముందు లైన్. చూడండి గాయస్ అరవన్న పాయసం డబ్బల దగ్గర అయితే ఎట్లా చూడండి. అరవన్న పాయసం డబ్బల దగ్గర అయితే మీరు అరవన్న పాయసం డబ్బా అయితే తీసుకున్నాం. ఇట్లా 10 వస్తాయి. 1000 రూపాయలు 100 రూపాయలకు ఒకటి. ఫైనల్ అయితే తీసుకున్నాం. అరవన్న పాయసం డబ్బాలు అయితే అందరం తీసుకున్నాం. ఇవన్నీ నా ముల్లే అది అందరం తీసుకున్నాం. పోతున్నాం. మొఖాలు అయితే కరెక్ట్గా జిడ్డు అయినాయి మావి. చూసి అయితే నవ్వుకోకూడదు. మొత్తానికైతే మా దర్శనం అయిపోయింది. అరవన్న పాయసం డబ్బాలు తీసుకోవడం అయిపోయింది. పోతున్నాం. లేట్ ఏమున్నా చిన్న కంకణాలు అవి ఇవన్నీ తీసుకొని పోవడమే ఇంటికి. ఎందుకంటే మాకు ఇదే రోజు నైట్ 8:30కి మాకు ట్రైన్ ఉంది. మళ్ళీ ఆ 8:30 వరకు అయితే మేము అందాలి. స్వాములు స్వామేశ్వరం. ఇప్పుడు ఇక్కడ మా గురుస్వామి అయితే ఇరుములు ఇప్పినాక అందులో కొబ్బరికాయ అక్కడ పెట్టినాం కదా. ఆ కొబ్బరికాయలు అందులోకెళ్ళి నెయ్యి తీసి ఆ గిన్నెలో పోసి గిన్నెను సన్నిధానం తీసుకుపోయి అయ్యప్పకి అభిషేకం చేస్తారు. అయ్యప్పకి అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకంను మనకి ఇస్తారు. మనకి ఇచ్చినాక మన గురుస్వాములు అయితే మనకు మనసు కింద పెడతారు అన్నట్టు. ఆ నెయ్యిని తీసుకొచ్చి మనం ఇంటికాడ మన కూరలో కానీ సంథింగ్ ఏమన్నా బాడీ పెయిన్స్ ఉన్న దగ్గర పెట్టుకుంటే మాత్రం తక్కువ అవుతాయి. ఖచ్చితంగా 100% తక్కువ అవుతాయి. ప్రతి ఇయర్ ఇదే అవుతుంది. ఇలా ఉన్న పైసలు మొత్తం మన క్యాష్ బోర్డు అక్కడ రూపాయి కాయిన్స్ గల్లా అందులో ఉంటాయి. అందులోకి వెళ్తాయి కాయిన్స్. గల్ల పెట్టలకైతే మనీ అయితే వెళ్ళిపోతాయి మొత్తం. అటువే జాకెట్ పీసులు కొబ్బరికాయ ఏంటంటే వాళ్ళు కొబ్బరికాయ ఇట్లా పెట్టా ఉంది. వీడియో పెట్టా కదా అనేది ఇట్లా చుట్టూ తిప్పి దేవునికి చుట్టూ తిప్పి అడిచి పెట్టాలి. జాకెట్ పీసులు దేవునికి గుడి చుట్టూ కొట్టి పట్టుకొచ్చుకోవాలి. మనం గాయస్ మనకి ఇప్పుడైతే కొబ్బరికాయలకి నెయ్యి అయితే అలా అభిషేకించున్నాయి. ఈ కొబ్బరికాయ నెయ్యి అయితే మన గుండం ఉంది. ఆ గుండంలోనైతే వేసి ఓం గుండంలో వేసి మనం అనుకున్నది మొక్కితే జరుగుతుందట. ఇక్కడ ఎండ నుంచి గత కాలం నుంచి పద్ధతి వస్తుంది. అట్లా అనుకునే అన్ని జరుగుతాయట. మనకైతే ఇదైతే ఇప్పుడు అయితే అందులో వేద్దాం. మీకు క్లియర్గా సూపర్ గా నెయ్యాభిషేకంలో దక్కవండి స్వామి. స్వామి ఒకరికొకరు గుండు 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 జాగ్రత్త. పెట్టుకోండి స్వామి. అక్కడ చూడండి దెబ్బ తాకుంటే స్వామి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అయితే పెట్టుకున్నాడు దెబ్బ తాగకుండా. ఆ కొట్టుకో మణి స్వామి. కొట్టు కొట్టు. బంగారం ఎట్లయితే స్వామి శరణయ్యప్ప. ఓంగుండం స్వామి అక్కడ స్వామి నెయ్యాభిషేకం చేసిన బాపతి అక్కడ రింద్ర బాపతి ఇక్కడ మన దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తాం స్వామి. స్వామి స్వామి మన మనసులో అనుకోని కొబ్బరికాయలు వేసి మాత్రం మనం అనుకునే జరుగుతాయట.
చెప్పండి. ఐదాలు వేసిన స్వామి స్వామి ఇక్కడ అయ్యప్ప ఈ ప్రసాదం దొరుకుతుంది. ఇక్కడ బెల్లాన్నం దొరుకుతుంది స్వామి. బెల్లాన్నం దొరుకుతుంది స్వామి, చాలా రుచిగా ఉంటుంది స్వామి. ఓన్లీ ఈచ్ వన్ 25 రూపీస్. అడిగిపోందిలాగా. ఫైనల్లీ కంప్లీట్ అయితే మా దర్శనం అయిపోయింది. కాకపోతే మొత్తం అన్ని ఆగమాగం చూపెట్టినా మీకు. నెక్స్ట్ టైం అయితే క్లియర్గా మంచిగా చూపిస్తాం. మేము ఇంకా ఎరుమేలి పోలే, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, తిరగలే. తర్వాత చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ వచ్చి అన్నిటికీ పర్మిషన్ తీసుకొని క్లియర్గా మంచిగా ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాం మీకు. ఇంకున్నాయి వీడియోస్ అయితే ముందు అయితే మీకు చూపిస్తా. కొన్ని అడిపందులని అవోటి ఇవోటి అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇక నేనైతే ఈ డబ్బాలు తీసుకున్నా, 60 పైసలు డబ్బాలు 8. ఇక మామూలు డబ్బాలు తీసుకున్నాను. నేను తీసుకున్నా మామూలు డబ్బా. ఇక మా గురుస్వామి పెద్దదాగో. ఇగో ఆ గురుస్వామి ఇగో పోతాడు. మేము అయితే కిందికైతే పోతాడు. నేనైతే అక్కడ కూర్చున్నా. నాకు ఆకలి అవుతుందని చెప్పి దోసకాయ తీసుకున్నా. ఇదే 30 రూపీస్. చూద్దాం టేస్ట్ చూద్దాం ఎట్లా పెట్టచ్చు. 30 రూపీస్. మేము ముగ్గురం అయితే కిందికి వచ్చి కూర్చున్నాం. మా సాములు అయితే రాలేదు ఇంకా, వాళ్ళైతే అత్తులట. మేమైతే అట్లా వచ్చినాం. మా సాములు అయితే ఇట్లా అత్తాలో తెలియదు. మేము చూపిస్తావా తెలియదు. ఇక ఇట్లా వచ్చేది తెలియదు. మేమైతే కూర్చున్నాం. కానీ ఘోరంగా టైర్డ్ అయిపోయినాం కంప్లీట్గా. మార్నింగ్ నుంచి అయితే ఇంతవరకు ఏం తినలే. మార్నింగ్ 3:30కి అట్లా 3 or 3:30కి అట్లా పమ్మల స్నానం చేసి ఇరుముడు ఎత్తుకొని మా సాముతో మేము పోయినామంటే స్టిల్ ఇక ఇప్పుడైతే కిందికి వచ్చినాం. కొబ్బరి బొండాల కాడ ఉన్నాయి. కొబ్బరి బొండాలు అయితే ఫేమస్. ఒకటి ఈచ్ వన్ ఒకటైతే 40 రూపాయలు. వాటర్ అంటే ఫుల్ వస్తాయి. దాదాపు ఒక 2 గ్లాసుల వాటర్ వస్తాయి. ఒకసారి తాగుదాం మనం. స్వామి ఆ చేతికి బ్యాండ్ ఉంది చూసినావా? ఆ స్వామి పేరును ప్లస్ వాళ్ళ డాడీ స్వామి పేరు రాస్తారు. ఫోన్ నెంబర్ కూడా రాస్తారు. మిస్ అయితే ఆ నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఇంకోటి మేడలో కూడా ఐడి కార్డు ఇస్తారు స్వామి స్కూల్ది. చూసి ఏమన్నా మిస్సింగ్ అయితే ఆ ఐడి కార్డును ఆ చేతి మీద ఉన్న నెంబర్ చూసి కాంటాక్ట్ అయితే అవుతుంది. అయితే 40 రూపాయలు. వాటర్ అయితే ఒక 2 గ్లాసుల వాటర్. మధ్యలో వాటర్ కనుక్కున్నాయి కదా. గాయస్ అది తీసుకోవడానికి అయితే ఇక మాకు సుంచి ఇచ్చింది. అది ఒకటి దాంతో చెంచా స్పూన్ లెక్క అది ఇట్లా పెట్టి ఇప్పుడే స్వామిలో ఇది చేస్తారు. మా సాములు మెల్లమెల్ల అయితే 4 సాములు 5 వచ్చిళ్ళు. ఇంకో 2 సాములు రావాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. ఇక వాళ్ళ కోసం కూడా కూర్చున్నాం. ఇంటికి బయలుదేరినాము. స్వామి శరణం, స్వామి శరణం. ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ నేమ్ వచ్చేసి గను A to Z. డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. బెల్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి.